అందరికీ నమస్తే అండి. నాగార్జునసాగర్ వీడియోలో మా అమ్మమ్మ గురించి తాత గురించి చెప్తా ఉన్నాను కదండి. ఇదిగోండి ఈ స్కూల్ని చూసారా, హై స్కూల్ అండి. ఇది సాగర్లో ఉంటుంది. ఈ హై స్కూల్ ఎవరన్నా గుర్తుపడితే పక్కన చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కునే వాళ్ళకి ఎవరికైనా గుర్తుంటుందండి. ఆ స్కూల్ది పక్కనే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అన్నమాట. సెవెంటీస్లో 80స్లో ఉన్న వాళ్ళకైతే బాగా తెలిసిద్దండి. ఆ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎవరన్నా ఈ వీడియో చూస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇందాక అక్కడ స్కూల్ నుంచి బయలుదేరి వచ్చాం కదండి. వీడియోని ఏమీ ఫాస్ట్ ఫార్వర్డ్ ఏమి నొక్కలేదు, మామూలు స్పీడ్లోనే వెళ్తున్నామండి. అక్కడ నుంచి ఇక్కడికి నడిచి వెళ్తే 10 నిమిషాలు పట్టిద్దండి. బండి మీద అయితే 5 నిమిషాలు అలా పట్టిద్ది బ్యారేజ్ దగ్గరికి వెళ్ళడానికి, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ దగ్గరికి అనమాట. ఇదిగోండి వచ్చేసాం. ఇట్లా లోపలికి వెళ్ళగానే ఇక్కడ నాగార్జునసాగర్ ప్రాజెక్టు అంత చిన్నగా ఉండిద్ది అనమాట. ఇంకా ఎప్పుడు సెలవులు వచ్చినా మళ్ళీ మేము వెళ్ళిపోయేవాళ్ళం. వేసవకాలం సెలవులకు మొత్తానికి చిన్నపిల్లలు మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు అక్కడే ఉండేవాళ్ళు అనమాట. స్కూల్ పక్కనే ఉంది కదండి, ఆ స్కూల్లో చదువుకునేవాళ్ళు. ఇంకా మా పెద్దనాన్నగారు కూడా చనిపోయారు. మా పెద్దమ్మ ఒకటే ఉండి చూసుకోలేదని మా అమ్మమ్మ మా తాత దగ్గరే ఉండేవాళ్ళు అండి, మా అన్నయ్యలు ఇద్దరు. ఇంకా నేను కూడా వెళ్ళిపోయి వాళ్ళతో పాటు అక్కడే ఉండిపోయేదాన్ని మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర. ఇవన్నీ చూసేవాళ్ళం అన్నమాట. ఇదిగోండి బ్యారేజ్ మీదకి ఎవరిని రానివ్వట్లేదండి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల. ఎవరో మహారాష్ట్ర నుంచి కూడా వచ్చారండి అంట, వాళ్ళని కూడా పంపించలేదండి. మళ్ళీ మిమ్మల్ని కూడా పంపించాము, ఇక్కడ సెక్యూరిటీ బాగా స్ట్రిక్ట్గా ఉంది అని చెప్పారు. సరేలే అని ఇంకా మా తాత వాళ్ళది వైజాగ్ దగ్గర కడుబోలు అన్నమాట. అక్కడ నుంచి ఈ నాగార్జునసాగర్ పని చేయడానికే వచ్చారన్నమాట. మా అమ్మమ్మ వాళ్ళేమో బర్మాలో పుట్టిందండి మా అమ్మమ్మ. అక్కడ విశాఖపట్నం దగ్గర అక్కడే ఊళ్ళోనే ఉండేవాళ్ళు. కానీ వాళ్ళ అమ్మ నాన్న మా అమ్మమ్మ పుట్టకముందే వాళ్ళు బర్మా వెళ్ళిపోయారండి బతుకుతెరువు కోసం. బర్మా వెళ్ళేటప్పుడు ఓడలో పుట్టిందంట మా అమ్మమ్మ, అందుకని ఆమెకి గంగమ్మ అని పేరు పెట్టారు. తర్వాత 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది చూసారా, అప్పుడు ఇంకా అక్కడ నుంచి అందరూ వచ్చేసారండి. అప్పుడు మా అమ్మమ్మని మా వాళ్ళ చెల్లిని ఎవరో తీసి ఒక బోట్లో ఎక్కించారంట. వాళ్ళు మాత్రం కడుబోలు మా తాత వాళ్ళ ఊరు అన్నాను కదండి, ఆ ఊరిలోకి వచ్చారు అక్క చెల్లెళ్ళు. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న ఏమైపోయారో చనిపోయారో, వాళ్ళు వేరే బోట్ ఎక్కి వేరే దేశం వెళ్ళిపోయారో ఏమీ తెలియదంటండి. మా అమ్మమ్మని చాలాసార్లు అడిగాను, తెలియదండి. ఆమెకి ఒక చెల్లి ఒకటే ఉంది, నాకు అది గుర్తు అంది. ఇంకా 10 సంవత్సరాలు అప్పుడు వచ్చేసారు కదా, ఇంకా 12 సంవత్సరాలు అప్పుడే ఇంకా పెళ్లి చేసేసారండి మా తాతకిచ్చి. అప్పుడు పెళ్ళి అవ్వగానే వాళ్ళు ఇంకా బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చేసారనమాట. నాగార్జునసాగర్ అప్పుడే ప్రాజెక్టు ప్రారంభిస్తే దాంట్లో పనిచేయడానికి వచ్చారు మా తాత. ఇంకా ఆ ఊర్లో నుంచి చాలామంది వచ్చారనమాట. వాళ్ళందరికీ కలిసి మా తాత మేస్త్రి. ఇంకా నాగార్జునసాగర్ పని అయిపోయిన తర్వాత ఇంకా ఆ ఊర్లోనే కొంతమంది పని అయిన పోయిన వాళ్ళు వెళ్ళిపోయారు, సగం మంది ఉన్నారు. ఇంకా ఉన్న సగం మందికి కూడా మా తాత పెద్ద మనిషి అనమాట. వాళ్ళకి ఏ గొడవలు వచ్చినా కానీ ఇంకే సమస్యలు వచ్చినా మా తాత దగ్గరికే వచ్చేవాళ్ళు. ఆ సమస్యలన్నీ పరిష్కరించుకొని మళ్ళీ వాళ్ళని పంపించేసేవాళ్ళు అనమాట. అట్లాగా నాగార్జునసాగర్లో హై స్కూల్ పక్కనే ఉంటుందండి. ఆ ఇల్లు కావాలంటే ఎవరైనా వెళ్ళినప్పుడు అడగచ్చు. ఇంకా ఈ పని అయిపోయిన తర్వాత ఇంకా సొంత ఇల్లు అవన్నీ కొనేసుకొని ఇంకా పొలము అవన్నీ గేదెలు అవన్నీ కొనుక్కున్నారనమాట. అవి ఇంకో అక్కడ ఈ ప్రాజెక్టుకి సంబంధించిన వాళ్ళు అందరూ ఇక్కడ ఉంటారండి క్వార్టర్స్లో. ఆఫీసర్లు వాళ్ళందరూ చాలామంది ఉండేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు ఎవరు లేరండి, అందరూ పైలా వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ పాలు పోసేవాళ్ళు అనమాట పొద్దున్న సాయంత్రం. ఇదిగోండి ప్రాజెక్టు మీదకి వెళ్ళకపోయినా కానీ ఇదిగోండి ఈ గోడ కనిపిస్తుంది చూసారా ఎడం చేపక్కన, ఆ గోడ అనుకుమాలే వాటర్ ఉంటాయి అన్నమాట. నాగార్జునసాగర్ దగ్గర వాటర్. దీనంతా ఇంకా కింద బజార్ అంటారండి. ఇక్కడే ఒకటి సినిమా హాల్ ఉండేది చిన్నప్పుడు. ఫస్ట్ సారి ఇక్కడ సినిమా కూడా చూసాము. నేల టికెట్ అంటే నిజంగానే నేల ఉండేదండి, ఇసుక ఉండేది, ఇసుకలో కూర్చోబెట్టేవాళ్ళు. అప్పుడు చిన్నప్పుడు మా పిన్ని మా ఫ్రెండ్ అన్నమాట. మా పిన్ని మేము అందరం కలిసి వెళ్ళిపోయేవాళ్ళం. నేల టికెట్ కుర్చీ బెంచీలు అంటే ఇప్పుడు కుర్చీ మడత పెట్టే అంటున్నారు కదా, అలాంటి మడత పెట్టే కుర్చీలు ఉండేవి. ఇసుకలోనే ఆ కుర్చీలు కూడా వేసేవాళ్ళు అన్నమాట. ఇంకా కుర్చీలు అంటే ఆ కుర్చీలు, నేల అంటే మామూలు నేలేనండి.
ఇదిగోండి ఇక్కడ గేట్ తీసుంది, కానీ గేట్ తీసుందని మా వారు లోపలికి వెళ్ళి పర్వాలేదన్నారు. వాళ్ళకి సెక్యూరిటీకి ప్రాబ్లం అంటున్నారు కదా, వెళ్తే మళ్ళీ ఏదో గొడవ అవుతాయని వెళ్ళట్లేదండి నేను. ఆయనేమో వెళ్ళి వీడియో తీసుకో, లోపల గేట్ తీసే ఉంది, ఎవరో ఏమన్నారులే అంటున్నారు. కానీ మా చిన్నప్పుడు మేము వెళ్ళామండి లోపల. అప్పుడైతే పార్క్ కూడా ఉంటుంది లోపల, పార్కులు అట్లాగే వెళ్ళేవాళ్ళం, కానీ ఇప్పుడు వెళ్ళనివ్వట్లేదు. ఇదిగోండి ఇక్కడ ఇంతవరకు గుడి లేదండి, ఇప్పుడు గుడి కట్టారు. పొట్ట చాలా ఎత్తు అనమాట. అమ్మవారు ఆవిడ కూడా నాగబాల ఎవరో ఉంటారండి, పేరు సరిగ్గా గుర్తు రావట్లేదు. ఆ అమ్మవారు అనమాట. మాచర్ల దగ్గర ఉంటుంది గుడి కూడా, పెద్ద గుడి. ఇంకా నేను ఎక్కి బండి ఎక్కట్లేదని అక్కడే వీడియో తీసుకుంటున్నాను. ఇంక లోపలికి కూడా వెళ్ళట్లేదని వచ్చేయమన్నారు. అన్ని గేట్లు, కొన్ని గేట్లు తీసే ఉన్నాయండి. అయినా ఎందుకు వెళ్ళకూడదు అన్నప్పుడు అందరూ ఒకేలాగా ఉండరు కదా, ఏమైనా అన్నారంటే బాధపడాల్సి వచ్చిద్ది. ఇంకా చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు ఇప్పుడు హిందీలో, తెలుగులో, ఇంగ్లీష్లో అన్నిటికి మిత్రులకి లేఖ రాయండి, సెలవులు ఎక్కడికి వెళ్ళారు అట్లాగన్నప్పుడు అందరూ ఒక్కోసారి హైదరాబాదు అట్లాగైతే హైదరాబాద్లో సాలార్జంగ్ మ్యూజియం చూసాము, పశు సంరక్షణశాల చూసాము, అట్లాగా అందరూ చెప్పేవాళ్ళు. అయితే మా చుట్టాలు ఉన్నారు, మేము ఉన్నారు, అట్లాగా అందరూ చెప్పేవాళ్ళు మా ఫ్రెండ్స్. అట్లా అయినప్పుడు నేను బాధపడేదాన్ని, హైదరాబాద్ నేను ఎప్పుడు వెళ్ళలేదు కదా, చూడలేదు కదా అని. తర్వాత ఒకసారి అయితే నాగార్జున సాగర్ వెళ్ళామని రాయమన్నారండి. అయితే అప్పుడైతే నాకు ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో. పద్దాకి వెళ్ళేది నాగార్జున సాగరే కదా, అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళది నాగార్జున సాగరే, మేము పద్దాకి వెళ్తాము, ఇవన్నీ చూస్తాము. ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దగ్గరే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అని తెగ చెప్పేసేదాన్ని అండి. అప్పుడు రాసామన్నమాట, లెటర్ కూడా రాసేవాళ్ళం. ఇప్పుడు మరి ఉన్నాయో లేవండి. అప్పుడైతే అట్లా ఉండేవి, సెలవులకు ఎక్కడికైనా వెళ్ళారు అట్లాగా. వేషాలు కూడా ఉండేవి. ఇప్పుడు ఆవు వేషం, ఆవుకి 2 కాళ్ళు ఉంటున్నాయి, అట్లాగా జోకులు అయిపోయినాయి. కానీ నిజంగా వేషాలు ఉండేయండి, పెద్ద పెద్ద వేషాలు కూడా ఉండేవి. ఇంకా వర్షం వచ్చిందండి, రోడ్డు అంతా బాగా క్లీన్ అయిపోయింది. ఇదిగోండి బండి మీద నుంచి ఇట్లాగే. ఇది చిన్నప్పుడు ఫస్ట్లో ఉండే రోడ్డు అనమాట, విజయవాడ నుంచి అన్నిటికి. ఇక్కడ కూడా గేట్ తీసే ఉందండి. ఆయన అంటున్నారు ప్రతి దగ్గర గేట్ తీసే ఉంది, వెళ్ళి వీడియో తీసుకో అంటున్నారు. ఎందుకు వచ్చిందిలే అని నేను వెళ్ళట్లేదు. ఇంకా ఈ విజయవాడ నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్లో నుంచి ఈ రోడ్లో నుంచేనండి. ఇప్పుడు దగ్గరగా ఉంటుంది బస్సు రూట్ అని ఇంకొక రోడ్డు కూడా ఉందండి, అనుపు రోడ్లో నుంచే. సిటీ బస్సులు అయితే అనుపు రోడ్లో నుంచే వస్తాయి ప్రస్తుతానికి. ఇప్పుడైతే అలా వస్తున్నాయండి. ఈ రోడ్లో అయితే కార్లును, ఆటోలు అవన్నీ వెళ్తున్నాయి. ఇది లాంగ్ అనమాట మాచర్లకు వెళ్ళడానికి. ఇంకెటు వెళ్ళినా మాచర్లకు వెళ్ళాలండి, లేకపోతే పైలాన్కి వెళ్ళాలి. పైలాన్ అంటే ఇంకా అటు అనమాట, లెఫ్ట్ బ్యాంక్ వైపు. ఇంకా విద్యుత్ తయారు చేసేది అవన్నీ కూడా లెఫ్ట్ బ్యాంక్లోనే ఉంటాయి. ఇటు పక్కన ఇంకా వాటర్ ఒకటే ఉంటుందండి, టూరిజం ఉంటుంది బాగా ఇంతవరకు. ఇప్పుడు టూరిజం కూడా ఆపేశారు. ఇదిగోండి ఇక్కడ కూడా ప్రధాన ఇంజనీర్ కార్యాలయము ఎట్లాగాని ఉన్నాయి. ఒకసారి మా మావయ్య మా అమ్మనైతే కింద ప్రాజెక్ట్ కింద కోల్డ్ ఏజ్ రూములు ఏంటండి అలాంటి రూమ్స్ కూడా తీసుకెళ్ళి చూపించారు మా పెద్ద మావయ్య. ఇంకా చాలామంది పిల్లలు పుట్టారు, కానీ 13 మంది పిల్లలు పుట్టారంటండి. వాళ్ళలో 5 బతికారు. వాళ్ళల్లో కూడా ఇంకా మా పెద్ద మావయ్య చనిపోయారనమాట. 2 మగ పిల్లలు, 3 ఆడపిల్లలు ఉన్నారు, ఒక ఆయన చనిపోయారు. ఇంకా ఇదిగోండి ఇలాగ కిందకి వెళ్తే గోడ కట్టేశారు, ఎవరు వెళ్ళకుండా అనమాట. ముళ్ళ కంచులు అవన్నీ ఉండటం వల్ల కూడా బాగా వరదలు అవన్నీ వస్తాయి కదండి, అప్పుడైతే వాటర్ బాగా వచ్చేసిద్ది. ఇంకా ఇలాంటి ఇరుకు రోడ్లలో మలుపులు కూడా ఉన్నాయి కదండి, యాక్సిడెంట్లు ఎక్కువైపోతున్నాయని ఈ రోడ్లో ఇంకా ఆటోలు, బస్సులు అవన్నీ కొన్ని వెళ్ళట్లేదు. బస్సులు ముందే బ్యాన్ చేసేసారండి. ఇంకా ఈ ప్రాజెక్టుకి ఇట్లాగా ఉంది కదా డేంజర్ జోన్లో, అందుకని కిందనే కొత్త బ్రిడ్జి అని ఒకటి కట్టారు. ఆ కొత్త బ్రిడ్జి మీద నుంచి హైదరాబాద్ వెళ్ళే బస్సులు అవన్నీ అటు వెళ్ళిపోతున్నాయండి. అందుకే నాగార్జున సాగర్లో ఇంకా బస్ స్టాండ్ కూడా ఏం లేదండి, తీసేశారు. బస్ స్టాండే లేదు అసలు. ఇంకా సిటీ బస్సులు, ఆటోలు అయ్యే వెళ్తున్నాయి. ఇదిగోండి ఇంకా బ్యారేజ్ దగ్గరికి కింద దాకా వెళ్ళిపోయిన తర్వాత వస్తుంది. ఇదిగోండి కనిపిస్తుంది, ఇంక దగ్గరికి వచ్చేసింది. ఇంకా ఇలాగ దగ్గరికి వచ్చినప్పుడు ఆపేశారు. బ్యారేజ్ ఇవన్నీ కనపడేటప్పుడు గట్టిగా అరవాలనిపించిందండి, కానీ మా వారు తిడతారని అరవలేదు.
ఇంకా ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒకటి మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయిలు అయితే ఇక్కడే ఉండేవాళ్ళు, కానీ పార్కులోకి వెళ్ళి వాటర్ కిందకి ఫ్లో అవుతాయి కదండి, అప్పుడు కూడా పక్క నుంచి ఫోటోలు అవన్నీ దిగి అవన్నీ ఉండేవి. నేను ఎప్పుడు వెళ్ళే కానీ వాటర్ వచ్చినప్పుడు మాత్రం ఎప్పుడు చూడలేదు, కిందకి వాటర్ వచ్చినప్పుడు కూడా ఎప్పుడు చూడలేదండి నేను. అన్నిసార్లు వెళ్ళినా కానీ ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూస్తాను. ఇదిగోండి, విజయవాడలో నుంచి అక్కడ వరకు 4 గంటలు ప్రయాణం చేసి ఎండలో వెళ్ళేపాటికి మొహం అంతా ఎండకి కందిపోయిందండి. ఇదేమో షార్ట్ వీడియో తీద్దామని పెట్టాను. ఇంకా నాగార్జున సాగరు అంతా పూర్తయిపోయినాక కొండ మీద అని ఇప్పుడు బుద్ధుడు స్తూపం అవన్నీ ఉన్నాయి కదండి, లాంచీల మీద వెళ్తారు. ఆ లాంచీల మీద వెళ్ళే వాటికి ఆ కొండ మీద కూడా దాంట్లో కూడా మా నాన్న ఉద్యోగం చేశాడండి. మా నాన్న మా తాత వాళ్ళ చెల్లెలు కొడుకు అనమాట, మేనల్లుడు. కొన్ని రోజులు అక్కడ కూడా చేశాడు. కానీ ఇప్పుడు పర్మనెంట్ అయిపోయిన వాళ్ళకి బోల్డు లక్షల్లో జీతాలు ఉన్నాయండి. మా నాన్న ఆ పని కూడా చేయలేదు. చిన్నప్పుడు వైజాగ్లో ఉన్నప్పుడు కూడా షిప్లో ఉద్యోగం వచ్చిందంటండి, ఎక్కాడంట. ఎక్కిన తర్వాత 3 నెలలు పట్టిద్ది మళ్ళీ రావటానికి అని చెప్తే, మళ్ళీ ఇదే ఉండండి ఇంటికి వెళ్ళి వస్తాను మళ్ళీ వస్తానని చెప్పి ఇంటి దగ్గర ఉండిపోయాడంటే ఇంకెళ్ళలేదంట. ఇంకా ఒకసారి రైల్వే దాంట్లో కూడా గ్యాంగ్ మ్యాన్ ఉద్యోగం చేసేవాడండి. అప్పుడేమో మచూచి వచ్చిందంట. ఆ రోజుల్లో మచూచి అంటే బోల్డ్ అంత ప్రమాదకరమే. మచూచి వచ్చింది, ఇంకా ఆయన చనిపోతాడు, ఆయన ఉద్యోగం వేరే ఆయనకి ఇవ్వమంటే వేరే వాళ్ళకి ఇచ్చేసారంటండి. అప్పుడు మా నాన్నకేమో మళ్ళీ తగ్గిపోయింది తర్వాత. ఇంకా అట్లాగా మన తలరాతలో ఉద్యోగం చేయాలని లేకపోతే ఏ ఉద్యోగం చేసినా ఉండదండి. మా నాన్నకి ఏది అట్లాగా సెట్ అవ్వలేదు. ఇదిగోండి, ఈ చుట్టుపక్కల ఇట్లాగా శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా ఇట్లాగే ఉంటే వీడియో తీశానండి. ఆ వీడియో అన్నీ ఏమైపోయినాయో కొంచెం చిన్న వీడియో ఒకటే ఉంది, అది ఎప్పుడైనా ఒకసారి అప్లోడ్ చేస్తాను. ఇదిగోండి, ఇంకా వచ్చేసింది. చిన్నప్పుడైతే ఇంకా ఇట్లాగా విజయవాడ నుంచి వచ్చినప్పుడు బస్సు స్టార్టింగ్లో ఇక్కడ చూపిస్తూ ఉండండి. ఇంకా కొంచెం దూరం వెళ్ళాలన్నమాట, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత దూరం ఉందో చూపిస్తున్నాను. అన్నీ మలుపులు తిరిగి వెళ్ళాలన్నమాట, అన్నీ రౌండ్ తిరిగి టైం వేస్ట్ అని. ఇంకా ఇదిగోండి, ఇలాంటి ప్లేస్కి రాగానే మా అమ్మ ఇంకా ఇదిగో సాగర్ వచ్చేసింది. ఇదంతా రాత్రి అయ్యేపాటికి బాగా లైట్లు వేసి బాగా ఉంటుందండి. అప్పటిదాకా చీకట్లో ప్రయాణం కదా. మేము పొద్దునెప్పుడు విజయవాడలో 11ంటికి బయలుదేరితే మేము సాయంత్రం రాత్రి అయిపోయేది 7-8 అయిపోయేది అనమాట, నిద్రపోయేవాళ్ళం చిన్నపిల్లలం. ఇంకా ఈ లైట్లు ఈ బ్యారేజీ ఎగిరగానే లెగండి సాగర్ వచ్చేసింది లెగండి అని లేపేసేది. ఇంకా లెగ్గానే ఇంకా మా అమ్మమ్మ ఇంట్లో ఉండేవాళ్ళం అనమాట, అంత ఇష్టం. ఇంకా మా నాయనమ్మ వాళ్ళ ఇల్లు కూడా ఇష్టమేనండి. వేసవకాలంలో మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేవాళ్ళం. అప్పుడు మొన్నసారి మా చెల్లి వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్ళాం, కానీ అప్పుడు ఇంకా వీడియోలో అవన్నీ అది వేరే ఊరు వెళ్ళాలన్నమాట, ఇంకా వెళ్ళి తీయలేదండి. ఒకసారి వెళ్ళినప్పుడు మా నాయనమ్మ వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తాను. ఇదిగోండి, వచ్చేసాను బ్యారేజ్ దగ్గరికి. మేము వెళ్ళినప్పుడు అయితే ఇద్దరం వెళ్ళినప్పుడు ఎవరు లేరండి, తర్వాత కారులో వచ్చారు కొంతమంది మనుషులు. ఇదిగోండి, ఇది ఏమో బ్రిడ్జ్ అనమాట, పాత బ్రిడ్జ్ అంట. ఇది మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడే ఇరిగిపోయిందంటండి. అటు పక్కన నేను ఇన్ని రోజుల నుంచి వేరే వీడియోల్లో వేరే మా ఫోటోలు దిగుతారు కదా మా చుట్టాలు ఎవరన్నా, సగం ఇరిగిపోయిందంటే ఇటు పక్కన ఒకటే ఇరిగిపోయిందేమో అనుకునేదాన్ని అండి. అట్లా కాదు, అటు పక్కన కూడా సగం బ్రిడ్జ్ ఉంది, ఇటు పక్కన కూడా సగం బ్రిడ్జ్ ఉందండి, మధ్యలో ఇరిగిపోయింది, భలే ఇరిగిపోయింది. అటు పక్కన ఒక గుడి కూడా ఉందండి, గంగమ్మ తల్లి గుడి ఏంటో అంట. అటు పక్క కూడా వెళ్ళి పూజలు చేస్తారంటండి. మాకు అంత ఐడియా లేదు కానీ ఎప్పుడు వెళ్ళలేదు. అదిగోండి, మా వారు వెళ్ళిపోయి చక్కగా కూర్చున్నారు అక్కడ. అదిగోండి, చెయ్యి ఊపుతున్నారు. వెళ్తురు అట్లా పోవటం వల్ల కనిపించట్లేదు సరిగ్గా. ఇదిగోండి, ఇదంతా బ్రిడ్జ్. ఇంకా ఇది ఇరిగిపోయిన బ్రిడ్జ్ అనమాట. వాటర్ అవన్నీ వచ్చినప్పుడు మాత్రం ఎక్కకూడదండి. ఇది కూడా ఈ మొక్క కూడా కొట్టుకెళ్ళిపోయింది, డేంజర్ అనమాట. అదిగోండి, అవన్నీ పెద్ద పెద్ద కొండల రాళ్ళు లాంటి రాళ్ళు అనమాట. ఇంకా సాగర్ మొత్తం ఇట్లా కొండలు ఇట్లా చెట్లు అన్నీ అట్లాగే ఉంటాయండి. నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటి వాతావరణం అంటేనే చాలా ఇష్టం. ఇదిగోండి, అన్నీ జరిగినాయే చెప్తున్నానండి. ఇదిగోండి, ఆ బ్రిడ్జి ఎప్పుడు ఇరిగిపోయింది అనమాట. మా అమ్మని అడిగాను ఎప్పుడు ఇరిగిపోయిందమ్మంటే మా చిన్నప్పుడే ఇరిగిపోయింది
అది మా చిన్నతనంలోనే. ఇంకా మా అమ్మ వాళ్ళు అక్కడే అదిగోండి ఆ బ్రిడ్జి, కొత్త బ్రిడ్జి అంటే అదే. దాని మీద నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయే రూట్ అనమాట. అట్లా లెఫ్ట్కి వెళ్తే హైదరాబాద్ వెళ్ళిపోతారు, ఇటేమో రైట్కి వెళ్తే విజయవాడ వైపు మాచర్ల వైపు వెళ్తారు. ఇంకా నీళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ నాగార్జున సాగర్లో నుంచి శ్రీశైలానికి ఇదివరకు బోట్లు కూడా ఉండేయండి. ఫుల్గా నిండిపోయినప్పుడు అలా పెట్టేవాళ్ళు అనమాట. దానికి కూడా ఒకసారి నక్సలైట్లు వచ్చి మనుషులు మాత్రం అడవిలో దించేసి బోట్ని కాల్చేశారంటండి. అప్పటి నుంచి శ్రీశైలానికి అట్లాగా బోటు కూడా పెట్టట్లేదు. అసలు మామూలు పర్యాటకమే అసలు లేదండి. మామూలు నాగార్జున సాగర్లో కొండ నాగార్జున సాగర్ కొండ అంటాం. ఇంకా దాని బౌద్ధుడికి స్తూపం దగ్గరికి అక్కడికే వెళ్ళట్లేదు. మేమైతే మా పిల్లలకి అవన్నీ చిన్నప్పుడే చూపించేసానండి. అది ఇప్పుడు మా పిల్లలు అదే అంటున్నారు, ఇప్పుడు వెళ్ళట్లేదంటే అబ్బో నువ్వు చాలా లక్కీ, చిన్నప్పుడు ఆ చలగేలల్లో ఆ నీళ్ళల్లో ఈ పొలంలో ఎన్నిటిలో పెరిగావు, మేము మాత్రం సిటీలో పెరిగాము అంటారు. కానీ మా పిల్లలకు కూడా చూపించానండి, మా చుట్టాలకు కూడా కొంతమందికి తీసుకెళ్ళి చూపించాను. ఇదిగోండి నన్ను తీయమంటే ఇంకా వీడియో ఇట్లాగా ఆయన తీస్తున్నారు అనమాట. రౌండ్ నన్ను తీస్తున్నారు, ప్రాజెక్టు అవన్నీ వచ్చేలా తీయమంటే. ఇంకా అయిపోయిందండి. ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళకైతే తెలిసిద్ది, తప్పకుండా వెళ్ళండి. మన విజయవాడ నుంచి అయితే మార్కాపురం అటు నుంచి అవన్నీ తిరిగి అట్లా వెళ్ళాలి, కానీ ఇట్లా నుంచి అయితే చాలా దగ్గరగా ఉండిద్దండి. ఒక గంటలో. అదిగోండి అటే పక్కన మొక్క ఒకటి మిగిలింది అన్నాను కదా, లైట్గా కనబడుతుంది చూడండి. అటు పక్కన ఒక మొక్క, ఇటు పక్కన ఒక మొక్క. నేను కూడా ఇదే ఫస్ట్ సారి చూసానండి. మీరు చిన్నపిల్లలం కదా, అలాంటి దగ్గరికి తీసుకెళ్ళేవాళ్ళు కాదు. ఇంకా బ్యారేజ్ అవతలకైతే అప్పుడు సమ్మర్లో వచ్చినప్పుడు మా పిన్ని మేమందరం వెళ్ళి, అప్పుడు చెప్పాను కదా సాగర్లో వాటర్ దగ్గర ఉన్నా కానీ పంపులు అయితే రోజుకు ఒకసారి వచ్చాయండి. ఇంకా మాకు గేదెలు అవన్నీ ఉండేవి కదా, వాటికే పెద్ద పెద్ద డ్రమ్ముల్లో పట్టేసి వాటర్ పెట్టేసేవాళ్ళం స్టోరు. ఇంకా బట్టలు ఉతుక్కోవడానికి వాటికి ఇక బ్యారేజ్ దగ్గర అవతల పక్కన ఉంటుంది కదా స్టోరేజీ, అక్కడికి వెళ్ళి బట్టలు ఉతుక్కొని అక్కడ కొండల మీద ఆరైతే ఒక 5 నిమిషాల్లోనే ఆరిపోయాయి బట్టలు. వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి వచ్చేటప్పుడు మడత పెట్టుకొని మళ్ళీ పొడి బట్టలే తీసుకెళ్ళి పొడి బట్టలే తీసుకొచ్చేవాళ్ళం. ఇవన్నీ నా చిన్నప్పుడు గుర్తులండి. ఎవరికైనా ఏమైనా తప్పుగా ఉంటే ఏమనుకోమాకండి. ఈ రోడ్డు మాత్రం ఇంకా ఇట్లా చాలా బాగుంటుంది అనమాట. ఇటు పక్కన వస్తే లాంగ్ అయిపోయిద్దండి, అనుపు మీద నుంచి వచ్చి కూడా లాంగ్ అయిపోద్ది. మొన్న ఒకటి మాచర్ల నుంచి సాగర్కి రోడ్డు అన్నా కదా, దాంట్లో అయితేనే అరగంట పట్టిద్ది అనమాట. ఇవన్నీ కూడా పాత పడిపోయినాయండి. ఇక్కడ ఒక స్కూళ్ళు, ఆఫీసులు అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఇదివరకు ఉన్న రోజులు అట్లా ఉంటాయండి. ఇంతవరకు అయితే చాలా హాస్టళ్ళు, అన్ని స్కూళ్ళు, కాలేజీలకి పెద్ద పెట్టింది పేరండి. ఎక్కడెక్కడ ఊరు నుంచి వచ్చి కూడా ఇక్కడ చదువుకునేవాళ్ళు. అసలు పోస్ట్ ఆఫీసులు ఖాళీ ఉండే కాదు. మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు కూడా అదే అండి, వేరే దగ్గర ఉంటున్నారు కదా సాగర్లో, ఉత్తరాలు రాస్తానికి వేయడానికి పోస్ట్ బాక్స్లో వెళ్ళేవాళ్ళం అనమాట. ఆ రోజుల్లో ఇంకా ఉత్తరాలే కదా. అప్పుడు ఫోన్ కూడా ఉండేది అక్కడ. ఎవరన్నా ఫోను ల్యాండ్లైన్ ఇంట్లో ఉంటే ఫోన్ కూడా పోస్ట్ ఆఫీస్లోనే ఉండేది, ఫోన్ కూడా చేసుకోవచ్చు. ఇంకా అవన్నీ అసలు అప్పుడు ఖాళీ ఉండేవి కదా. అసలు లెటర్లు వేయడానికే బోల్డ్ మంది కాలేజీ స్టూడెంట్స్లు వచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు హాస్టళ్ళు అవన్నీ ఫ్రీగా పెట్టే హాస్టల్ ఒకటి ఉంది, కానీ అది కూడా సరిగ్గా ఏమీ మెయింటెనెన్స్ ఏం లేదండి. ఇంకా అన్నీ టూరిజం మొత్తం పాడైపోయింది. ఇంకా మేము అనుపుకి ఎత్తిపోతలకు వెళ్ళలేదండి. ఎత్తిపోతల్లో కూడా పైనుంచేమో వాటర్ కింద పడతా ఉంటుంది. శశిరేఖ పరిణయంలో లాస్ట్లో ఉంటుందండి, కొండ మీద నుంచి కిందకి తాళ్ళు పెట్టుకొని దిగుతారు కదా, అది నిజంగా అది ఎత్తిపోతలే సాగర్లోది. దాంట్లో ఉంటే చూడండి, కిందకు కూడా మా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయి కిందకి కూడా దిగేది ఉంటుందండి. తర్వాత అక్కడ ముసళ్ళు ఉంటున్నాయని తర్వాత అక్కడికి కూడా పంపించట్లేదు. గోవిందరాజుల స్వామి అని పడుకొని ఉంటారు చక్కగా గుహలాగా ఉండి, చాలా బాగుంటుంది. ఇంకా అనుపులో కూడా గోవిందరాజుల స్వామి ఉంటారండి. మా అమ్మ మా నాన్న పెళ్ళి అక్కడ అనుపులోనే స్వామి గుడి దగ్గర జరిగింది. గుడి చిన్నదే కానీ చాలా బాగుంటుందండి వాతావరణం. మీరు ఎప్పుడన్నా వెళ్తే అవి బయటే అవి దాటక్కర్లేదు కాబట్టి, కృష్ణానది బయటే ఉన్నాయి కాబట్టి చూడవచ్చు. ఇదిగోండి ఇంకా ఇట్లాగా రోడ్డు బాగుంటుందండి చాలాగా ప్రదేశం.
ఇంకా వర్షం వచ్చింది కాబట్టి రోడ్ అంతా నీట్గా ఉందండి. కొంచెం వర్షం తగ్గగానే ప్రయాణం అయిపోయి రెడీ అయిపోయి వచ్చేసాము. ఇంకా ఉండొచ్చు కానీ ఎందుకులే మళ్ళీ ఇంటి దగ్గర పిల్లలు ఉంటారు కదండి అని మళ్ళీ వచ్చేసాం. తొందరగానే 9:30 కల్లా వచ్చేసామండి. ఇంత వెలుతురులోనే బయలుదేరాము, టైం చూడలేదు. కానీ ఇదిగోండి అటు పక్కకి వెళ్తేనే బ్రిడ్జి మీదకి దారనమాట. శ్రీశైలం అవన్నీ అటు వెళ్ళొచ్చు. కొత్త రోడ్డు ఇదేమో విజయమాచర్లకు వెళ్ళే రోడ్డు అండి. రోడ్లు ఇంకా కొత్తగా బాగు చేసి కొత్తగా అదిగోండి శ్రీశైలంకి ఇటంట దారి. మన శ్రీశైలం కూడా ఏపీలోదే కదా, ఇటు అనమాట. అటు వెళ్తే కనుక హైదరాబాద్ రూటు. ఇంకా ఇదిగోండి ఇక్కడ ఏదో హోటల్ కట్టారు. ఈ రోడ్డు అంతా కూడా చాలా బాగుందండి. ఇదివరకంటే బస్సులు అవన్నీ తిరిగి తొందరగా పాడైపోయాయి కానీ కొంచెం బాగు చేసినట్టున్నారు. ఇప్పుడు ఏం తిరగట్లేదండి పెద్దగా. మేము ఇప్పుడు ఎంతసేపు వెళ్తున్నాం చూసారా, ఎన్ని ఎదురైనవి కన్ను కూడా ఎదురవ్వలేదండి. అదిగోండి అటు పక్కనకి వెళ్తే హైదరాబాద్ రూట్ అనమాట. కొత్తగా రోడ్డు వేశారు సారా. మేము ఇక్కడ రోడ్డు ఉందని చివరి దాకా వచ్చేసామండి, రోడ్డు లేదంట. ఇదేమో నదిలో చేపలు పట్టడానికి తీసుకెళ్తారండి, దోణులని ఉంటాయి. అదన్నమాట ఆ బ్లాక్గా ఉంది పక్కన. ఇంకా దిగేసానండి బండి, రోడ్డు లేదనేపాటికి జారిపోయిద్దని. ఇదిగోండి ఇది ఇంకా కొత్త రోడ్డు వేశారు. ఈ రోడ్డు చాలా బాగుందండి. ఇంకా సాగర్ నుంచి అటు నుంచి ఇటు పక్క నుంచి ఏమేమి ఉంటాయో మీకు చూపించడానికి ఈ వీడియో మాత్రం తీశానన్నమాట. చక్కగా వర్షం నీళ్ళు అవన్నీ కిందకి వెళ్ళిపోవడానికి అట్లా పెట్టి రోడ్డు బాగా వేశారండి. ఇంకా ఇప్పుడే సాయంత్రం అవుతుంది కదా, ఇప్పుడు వాతావరణం మబ్బులు అవన్నీ కూడా కొంచెం బాగానే ఉందండి. వర్షం వచ్చి తగ్గింది కదా, చాలా బాగుంది నీట్గా. ఇవన్నీ పెద్ద పెద్దగొండి ఆ చివర ఆ మూల ఉంది చూసారా, అదే కరెంట్ తయారు చేసేది అనమాట. లైట్గా కనిపిస్తుందండి, పెద్దగా ఏం కనిపించట్లేదు. ఇంకా కొత్త వంతుని దాటి అటు వెళ్తే వచ్చింది అనమాట పైలాన్ అని. పైలాన్లో మా పెద్దమ్మ వాళ్ళ తోటకోళ్ళు ఉండేవాళ్ళు, అక్కడికి కూడా వెళ్ళామండి బ్యారేజ్ దాటి చిన్నప్పుడైతే. బాగుంటాయి. అటుపక్క అటు కూడా క్వార్టర్స్లు ఉంటాయండి, ల్యాంకో క్వార్టర్స్లు, కరెంట్ ఆఫీస్లో. మా పెద్దనాన్నగారు కూడా బందర్లో చేసేవాళ్ళు, ఆయన కూడా కరెంట్ ఆఫీస్లోనేనండి ఉద్యోగం. ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు బందర్కి. ఇప్పుడు బందర్లోనే ఉంటారు అప్పటి నుంచి. మా పెద్దమ్మ ఇప్పుడు ఇంకా 60 సంవత్సరాల నుంచో అక్కడే ఉంటున్నారండి. మిగతా ఇద్దరు మామయ్యలు ఇంకా ఒక ఆయన చనిపోయారు కదా, ఇద్దరు సాగర్లోనే ఉంటారు. మా పిన్నేమో నందిగాంలో ఉంటుందండి, మేమేమో విజయవాడలో ఉంటాం, మా పెద్దమ్మేమో బందర్లో ఉంటుంది. ఇంకా ఫంక్షన్ వీడియోలో కొంతమంది చుట్టాలు ఉన్నారండి, చూపిస్తాను తర్వాత. అదిగోండి అటు చివర వాటర్ ఉండి చాలా బాగుంది. వాటర్ అటు ఉన్నాయి అనమాట, ఇటు పక్కనేమో వదలలేదండి, అటు పక్కన మాత్రం వదిలేరు. అంటే కరెంట్ తయారైద్ది కదా, అందుకనే వదులుతున్నారు అటు పక్కన. ఫోటోలో వీడియోలో కన్నా డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంటుందండి. నాకు అంటే అది ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. ఒకసారి మా చుట్టాలను తీసుకెళ్ళాను కదా, అందులో ఒక ఆయన అయితే మా కొండెక్కిచ్చి లాంచీలోంచి తీసుకెళ్ళి ఆ మ్యూజియం అన్నీ చూపిస్తే, ఇక్కడే ఉన్నాయి కొండలు గుట్టలు తప్ప ఈ చూస్తాకి ఎంత దూరం రావాలా అన్నాడు ఒక ఆయన. అట్లాగా ఇంట్రెస్ట్ని బట్టి కూడా మనలో ఫీలింగ్ అలా ఉండిద్ది అనమాట. కొంతమంది ఎంత దూరం తీసుకెళ్ళినా ఏమంటారు, స్పందించే మనసు కళాపోషణ అంటారు కదా, అట్లాగా కొంతమందికి ఉండవండి. ఏముంది ఇక్కడ రాళ్ళు గుట్టలు అయ్యే ఉంటాయి అంటారు. అంత పెద్ద కొండలో కూడా ఒక పెద్ద బావి ఉంటుందండి, చాలా బాగుంటుంది నాగార్జున సాగరు. బుద్ధుడయ్యి మన పూర్వకాలంలో ఆదిమానవులు అవన్నీ వాడిన వస్తువులు అవన్నీ మ్యూజియం ఉంటుందండి. ఇదివరకు అయితే గోల్డ్ కూడా ఉందని చెప్పేవాళ్ళు. ఇంకా బ్రహ్మంగారు రాసినవి అవి కాలపత్ర గ్రంథాలు కూడా దొరికినాయి అంటండి, అవి కూడా ఆ మ్యూజియంలో ఉన్నాయంట. కానీ వాటిని సపరేట్గా ఒక రూమ్లో పెట్టేసి తాళం వేసేస్తారు, మనకు చూపించడానికి ఉండవండి అవి. మిగతా అది ఉంటుంది, మ్యూజియం ఉంటుంది చక్కగా. ఇంకా మొక్కలు అవన్నీ పూల మొక్కలు అన్నీ ఉంటాయండి, చాలా బాగుంటుంది.
ఇప్పుడు ఇంకా వెళ్ళనివ్వట్లేదు కదా, అప్పుడు చూసిన వాళ్ళది మాదే అదృష్టం అన్నమాట. అదిగోండి కరెంట్ తయారు చేసేది పెద్ద పెద్ద స్తంభాలు ఉన్నాయి చూసారా, అక్కడ అనమాట లైట్గా కనిపిస్తుందండి. చూపిస్తానన్నాను కదా వేరే వీడియోలో, అదే. ఇంకా ఇక్కడ తయారైన కరెంటు ఇటు పక్కకు వచ్చింది అనమాట. ఇటు పక్కన ఉందండి ఇంకో ల్యాంకో ఆఫీస్. ఇది 4 లైన్ల రోడ్డు అనుకుంటా అండి, చాలా బాగుంది. 2 లైన్లే అనుకుంటా, 2 లైన్లే ఉంది. రోడ్లు మాత్రం వేస్తున్నారండి, చాలా బాగుంది. ఇంతవరకు అయితే చాలా టైం పట్టేది, కానీ ఇప్పుడు ఈ రోడ్లు బాగుండటం వల్లే 4 గంటల్లో వెళ్ళిపోయాము. మా చిన్నప్పుడైతే బస్సులోనే ఎక్కి పొద్దున్న 11కి ఎక్కితే సాయంత్రానికి చీకటి అయిపోయేదండి. వెళ్ళి అంటే బస్సు అన్ని ఊర్లో కొన్ని బస్ స్టాండ్లోకి వెళ్ళి ఆగి ఎలా వచ్చిద్ది కదా, అందుకని అంత లేట్ అయిపోయేది అనమాట. ఇప్పుడు కూడా పొద్దున్న 11కి విజయవాడలో బస్సు ఉంటుందంటండి. మాచర్లకి వెళ్ళి మాచర్ల నుంచి మళ్ళీ వేరే బస్సు. మా చిన్నప్పుడైతే డైరెక్ట్ బస్సులే ఉండేయండి. ఆ బస్సులే మళ్ళీ హైదరాబాద్కి అట్లాగ వెళ్ళిపోయాయి, వేరే నల్గొండకి అట్లాగ వెళ్ళేవి అనమాట. ఆ బస్సులో ఎక్కేవాళ్ళం. మాచర్లకి వెళ్ళి అలా బస్సు ఏం మారేవాళ్ళం కాదండి, డైరెక్ట్ బస్సుకి వెళ్ళిపోయేవాళ్ళం. ఇదిగోండి ఎదర కూడా బాగా చాలా పెద్ద కొండ అనమాట. చూపిస్తూ ఉండండి, ఇది కాదు ఎదర, అదిగోండి రోడ్డుకి ఎదర అక్కడ నల్లగా ఉంచుతారా, అది పెద్ద కొండ. వీడియోలో చిన్నగా కనిపిస్తుంది. రోడ్డు అవన్నీ బాగా నీట్గా ఉన్నాయని రోడ్డు మొత్తం వీడియో తీసేసానండి. నా వీడియోలు చూసి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఇంకా రోడ్డు చివరికి వచ్చేపాటికి రోడ్డు పక్కన దుబాయ్లో ఉంటాయి చూసారా, ఏదైనా ప్లేస్లో అట్లాగా చెట్లు వచ్చినాయండి. ఏంటి ఇది మిస్ అయిపోతుందని బ్యాగ్లో పెట్టేశాను. పెట్టేసిన ఫోన్ కూడా తీసి మరీ వీడియోలో పెట్టాను. అది షార్ట్ వీడియోలో పెట్టానండి. ఫస్ట్ ఏమో 200 యూసే వచ్చినాయి, ఇంకా డిలీట్ చేసి మళ్ళీ పెడితే బాగా ఎక్కువ యూస్ వస్తాయని డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేశానండి. తర్వాత యూసే రావట్లేదు. చక్కగా గుడి కట్టి భలే కట్టారండి. ఇదిగోండి ఈ రోడ్డు కూడా పక్కన ఇట్లాగా హైట్గా ఇట్లాగా వేశారు, బాగుంది రోడ్డు. ఒక బ్రిడ్జి లాగా అట్లా వేశారండి. రోడ్డుకి ఇటు పక్కన తన్నుడు లాగా అట్లాగా పెడతారు కదా, దానికి డెకరేషన్ పెట్టారు అనమాట ఆ పక్కన. ఇదిగోండి ఇది కూడా కాలువే. అన్ని కాలువ అక్కడక్కడ తగులుతూనే ఉంటుందండి. కుడి కాలువ, నాగార్జున సాగర్ కాలువలండి. అవి మంచినీళ్ళకి గుంటూరు వరకు వచ్చింది అనమాట. పంట పొలాలకి మధ్యలో పంట పొలాలకి వెళ్ళటానికి ఉంటాయి అన్నమాట. వాటిని ఏదో అంటారండి, ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు. పొలాలకి పంట పొలాలు అంటారు కదా, అలా వెళ్ళటానికి అన్నమాట. తీసి అట్లా స్క్రూ లాగా ఉంటాయి కదా, తిప్పి నీళ్ళు వదులుతారు. గేట్లు పైకి వదిలితే కింద వదులుతారు. అలాంటివి కూడా ఉంటాయండి. ఇంకా తాగటానికి కూడా వాటరే. ఇదేనండి చెప్పాను కదా, బాగా చాలా నీట్గా వచ్చింది షార్ట్ వీడియోలో. ఇది రోడ్డు పక్కన గుడి కట్టారనమాట, రామాలయం అనుకుంటా అండి. ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు, బయటే ఉన్నారు ఆంజనేయ స్వామి. కొత్తగా కడుతున్నారండి, చాలా బాగుంది.